బిందాసుగా ఉండేవాడు. అవును సార్. అలాంటి వాడు నా దగ్గరికి వచ్చాక నీకు ఇంజక్షన్ పొడిచాట ఏక పొడిచారు మీ ఆవిడతో పాటు. నాకు పొడిచారు అనుకున్నాను సార్ నేను. పాపం వాళ్ళ ఆవిడ ఫీల్ అవ్వకోకుండా ఒక ఇంజక్షన్ పొడిచాడు అనుకున్నాడు ఆయన. ఎన్నో ఇంజక్షన్లు పొడిపించుకుంటుంది మా ఆవిడ, సరే వాళ్ళ ఆయనకి ఒక ఇంజక్షన్ పొడితే సంతోషపడిద్దని పొడిచుంటారులే ఏదో దిక్మాల ఇంజక్షన్ అనుకున్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ తెప్పించిద్దని ఆయన అనుకోవాలి అప్పుడు. పాపం అసలు నమ్మలేదు సార్. 2 months అవడం ఏంటి, 1 month అవడం ఏంటి, ఇవన్నీ అలా జరుగుతాయి. 1.5 year 2 years వాడుతున్నాం, మనకి అయినా ప్రెగ్నెన్సీలు రావట్లేదు. అవును, ఇలా జరగాలంటే నిజంగానే అనిపించింది సార్. మిరాకిల్ అంటే ఇది మిరాకిల్ అసలు జరుగుద్దా, అసలు మనం ఇన్ని రోజులు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అనుకున్నాను సార్ నేనైతే. మా మెసేజ్ అయితే నమ్మండి, ట్రై చేద్దాం, మనం సార్ మీద నమ్మకం ఉంచాం అని. మనం హ్యాపీగా ఉండాలంటే ఒక్కసారి అవకాశం, ఇన్ని చోట్లకి వెళ్ళాం, ఎక్కడ అవకాశం లేదు మనకి. సార్ మన దగ్గరలో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ అంత నమ్మి వస్తున్నారు. బెంగళూరు నుంచి కానీ బయట అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్, గుంటూరు నుంచి, మలేషియా ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. కరెక్టే, మలేషియా నుంచి వచ్చారు వాళ్ళు. అక్కడ ఐవీఎఫ్లు పోయి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ వాళ్ళు బ్యాచ్ వచ్చారు. వేరే వాళ్ళు తీసుకొచ్చారు, వేరే వాళ్ళు కూడా ముగ్గురు తీసుకొచ్చారు. మలేషియాలో కూడా అవ్వకపోతే వాళ్ళని తీసుకొచ్చారు సార్. ఆఖరికి తెలుగు రాని వాళ్ళు కూడా పట్టుకొచ్చేస్తున్నారు ఆయన. బాబు పట్టుకురామన్నా నేను, మిరాకిల్ లేదని చెప్పారు. అవునవును, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టారు పాపం వాళ్ళు. అక్కడ ఐవీఎఫ్లకి 20 లక్షలు 30 లక్షలు అయిపోతాయి, అయినా రాలా. మన దగ్గర న్యాచురల్ గా మందులతో 2 నెలల్లో వచ్చేసింది. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. రెండో ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ తెచ్చుకున్నారు వాళ్ళే. రెండోసారి వచ్చినప్పుడు కూడా వైఫ్ వచ్చారు ఇక్కడ. వాళ్ళు చెప్పడం వాళ్ళ ఫ్రెండ్ కి అలా సర్క్యులేషన్స్ ఫాలో అయ్యేవు.